హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ అయితే ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. 11 అవుతుంది టైము. ఫుల్ ఎండలు జంపి కొడుతున్నాయి. అందరు జాగ్రత్త, మధ్య నీళ్ళు తాగుతుండ్రి. ఇక ఇవాళ గేమ్ అయితే ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. చూద్దాము, ప్రైవేట్ బుకింగ్ ఏదైనా వచ్చేటట్టు ఉన్నది. ప్రైవేట్ బుకింగ్ వస్తే ప్రైవేటు, ఆన్లైన్లో వస్తే ఆన్లైన్లో, ఏం లేదు అందులో మొత్తంలో మన బండి నడవాలి. అది కథ. బండ్లు నడిపేయాలంటేనే బేదారు వస్తున్నది. ఒక సైడ్ ఎండలు, ఒక సైడ్ డీజిల్ రేటు దినం పెంచుతున్నారు. ఈ ఆన్లైన్ కంపెనీ వాళ్ళు ఏమో మన రేట్లు పెంచుతలేరు. ఇక ప్రైవేట్ కస్టమర్లు ఉండే చాలామంది, వాళ్ళందరూ ఆన్లైన్కి షిఫ్ట్ అయిపోయారు. మొత్తం బేకార్ అయిపోయింది ట్రాన్స్పోర్ట్ లైన్. ప్రస్తుతానికైతే ఎవరైనా బండి కొనాలనుకుంటే మాత్రం వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మంచిది. మార్కెట్ పరిస్థితి అట్లున్నది. చలో మళ్ళీ ఇక వీడియో అయితే నుంచి కంటిన్యూ చేద్దాం. ఇది ఏమవుతుంది మనకి ఇవాళ ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది. 2 కిలోమీటర్స్ వచ్చింది పికప్, 2-3 కిలోమీటర్స్. ఇక 1 వే ఉంది కదా, ఇటు తిరిగి చూపెడుతుంది కానీ అంత తిరిగి అవసరం లేదు. కిష్టాపూర్కి వచ్చింది మనకు డ్రాప్. నాకు తెలిసి ఇది కొరియర్ వాళ్ళది. ఫోన్ ఏం చేయలేదు, వెళ్ళిపోతున్నా డైరెక్ట్. చలో వెళ్దాం, నడవండి పికప్ పాయింట్కి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇక్కడ కొరియర్ హబ్ ఉంటుంది, అక్కడ నుంచి లోడింగ్. మన లోడు 21 బాక్సులు ఉన్నాయి కాఫీ పౌడర్లు అంట. 24 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. కిష్టాపూర్ సైడ్ ఉన్నది. అక్కడ నుంచి ఏమో రిటర్న్ కూడా ఉన్నాయి అంటున్నాడు. ఆడికి పోయినాక కన్ఫర్మ్ చేస్తా అంటున్నాడు. ఒకవేళ ఇది ఇచ్చి అక్కడి నుంచి కూడా ఏమైనా తెచ్చేది ఉంటే రిటర్న్ ఈడికే తీసుకురావాలన్నాడు. నేను ఒకవేళ తెచ్చేది ఉంటే అమౌంట్ అంటే నేను సేమ్ రేట్ ఇస్తాను అని చెప్తున్నాడు. ఇక సరే ఎట్లయితే అట్లా అని, ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. ఆడికి పోయి ఇది అన్లోడ్ అయినాక అడుగుతాను. ఉంటే ఇక రిటర్న్ తీసుకొని వచ్చేయచ్చు కదా. ఎందుకంటే చూసినారు కదా, కమిషన్లు పెరిగిపోతున్నాయి, డీజిల్ రేటు పెరిగిపోతుంది. ఏమో మన రేటు మాత్రం ఆడనే ఉంటున్నది. పెట్రోల్ డీజిల్ రేటు పెరగంగానే 2వ రోజే పాల రేటు పెరిగిపోయింది, మిగతా అన్ని రేటు పెరిగిపోయింది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగిపోయినాయి అని చెప్పి. కానీ మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మాత్రం పెంచలేరు రేట్లు. మన పేరు చెప్పుకొని మిగతా అన్ని రేట్లు పెంచేసుకున్నారు, ఉప్పు పప్పు కారం అన్నిటి. అట్లా నడుస్తున్నది. ఇక అన్ని దిక్కులకి మనల్ని అవుతున్నారు మనుషులు. కిష్టాపూర్ రోడ్కి అయితే వచ్చేసినాము. దీని నుంచి ఇంకో 3 కిలోమీటర్లు చూపిస్తున్నది డ్రాప్ లొకేషన్. అది ఏం కంపెనీయో ఏం పాడో ఆడికి పోయినాకనే తెలుస్తుంది. ఒక్కొక్క కంపెనీకి పోతే తొందరగా అయిపోతారు డెలివరీ. కొన్ని కంపెనీలు ఉంటాయి, ఇక పోతే చుక్కలు చూపెడతారు అన్నట్టు మనకి. సతాంచి బెదార్ తెప్పించి అప్పుడు తీసుకుంటారు మెటీరియల్. ఇప్పుడు లొకేషన్ అయితే ఉన్నది, పోయే కంపెనీ ఏందో నాకు తెలియదు. కొరియర్ వాళ్ళ తరఫు నుంచి పోతున్నా కదా, ఆడికి పోతే తెలుస్తుంది ఏం కథనో. ఇది మన డ్రాప్ లొకేషన్, లెఫ్ట్ గేట్. వీటిలల్లో చూడాలి ఎవరిదో మెటీరియల్, ఫోన్ చేసి కనుక్కోవాలి. కరెక్ట్ 1 అవుతుంది. వాళ్ళ లంచ్ టైం అంట. లంచ్ టైం తర్వాత పిలుస్తా అంటున్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్ ఉందా? ఆగుడు తప్ప ఆగాలి, వెయిట్ చేయాలి. అన్లోడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పిల్లలు, వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది కదా. హెవీ పని చేస్తారు కదా వాళ్ళు, లోడింగ్ అన్లోడింగ్. చలో ఇక వాళ్ళ లంచ్ టైం అయినాక అన్లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం, అంతవరకు కూర్చొని రేడియోలో పాటలు పెట్టుకొని కూర్చుందాం. ఇదే కంపెనీలో మనం అన్లోడ్ చేసేది. ఇక లంచ్ టైం తర్వాత కాల్ చేసేద్దాం. 8:20 రావాల్సి ఉండే మనకి డబ్బులు. 2:33 అవుతుంది టైము. 8:20 రావాల్సింది, 1024 వచ్చింది. చాలా వెయిటింగ్ టైం అయింది ఇట్లా. ఇప్పుడు రివర్స్ బుకింగ్ దొరికితే మనకేమైనా పడుతుంది. ఆయన అన్నాడు కదా, 1 నిమిషము నేను ఫోన్లో మాట్లాడి చెప్తాను ఆగు అని చెప్పిండు. ఇక ఏం సంగతో చూద్దాం. ఇక రిటర్న్ బుకింగ్ పడితే కొంచెం పర్లేదు అనిపిస్తుంది వెయిటింగ్ చేసినది. లేకపోతే టైం వేస్ట్ అయినట్టు.
చెప్పిన కదా కొన్ని కంపెనీలు ఈజీగా ఉంటాయి, కొన్ని కంపెనీలు బేకార్ ఉంటాయి. ఆ బేకార్ది మనకు జరిగింది. ఇప్పుడు పేమెంట్కి సతాయిస్తున్నాడు కస్టమర్, పేమెంట్ చేస్తలేడు. ఫస్ట్ ఏమో రాగానే వీళ్ళు కంపెనీ లంచ్ టైం అన్నారు. లంచ్ టైం అయిన తర్వాత నీ నంబర్ వచ్చి ఊరికి ఆగన్నారు. అంతా అయిపోయింది అంటే సైన్ పేపర్ల దగ్గర వెయిట్ చేయించారు. అది అయిపోయింది అనుకుంటే ఇక మొత్తం అయిపోయింది, ఇక పేమెంట్ చేసి పోతా అనుకుంటే ఇక్కడ పేమెంట్ దగ్గర డిలే చేస్తున్నాడు. ఇక 11:03 అవుతుంది, అది 2:46. నా దినం మొత్తం ఈ ఒక ట్రిప్కి అయిపోతుంది. ఇక ఏందేమో ఈ నుంచి కన్ఫామ్ ఉన్నది, తీసుకుపోవాలి. 2 పేమెంట్ ఒకటేసారి ఇస్తాను, అది క్లోజ్ చేసి అన్నాడు. పేమెంట్ తీసుకోకుండానే క్లోజ్ చేసిన. ఇక వీడు ఫోన్ ఎత్తకుండా ఏమైనా చేసింది అనుకో బిస్కెట్ అయిపోతుంది. ఇక స్క్రీన్ షాట్ పంపించిన, ఆ నుంచి ఎంతైతే అయిందో వీడు కూడా అంతనే ఇవ్వాలని చెప్పి. ఇక్కడ నుంచి కూడా లోడింగ్ ఉందంట. ఇక వెయిట్ చేస్తున్నా నేను. ఒక డే రెస్పాండ్ కాలేరనుకో మన ఫుల్ డే వేస్ట్ అయిపోతుంది. ఇంకా మీకైనా మన పైసలు కూడా వేస్ట్ అయిపోతాయి. వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు బొంబాయి నుంచి అనుకుంటా. బొంబాయి నుంచో బెంగళూరు నుంచో ఎక్కడి నుంచి మాట్లాడుతారు. అప్డేట్ ఇస్తాను మళ్ళీ, బండి లోడ్ అవుతుందా నా సంగతి ఏమవుతుందా అని అప్డేట్ చేస్తాను మళ్ళీ. 10 నిమిషాలు తక్కువ 4 అవుతుంది. ఇది మన లోడు, రిటర్న్ లోడ్ అన్నట్టు. ఇక లోడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాను. టైం చూస్తున్నారా, 4:02 అవుతున్నది. డ్రాప్ డిస్టెన్స్ కూడా అంతనే ఉండొచ్చు, 1 కిలోమీటర్ వెరుగు ఉండొచ్చు. ఎందుకంటే తాడ్బంద్ దగ్గర మనం కొంచెం ఆ నుంచి ఇట్లా తిరిగి ఇట్లా వస్తాం కదా. లేకపోతే సేమే లొకేషన్ అయితే ఆన్ చేస్తలేను. ఇక మన ఇంటికి పోవటానికి లొకేషన్ ఎందుకు కానీ. ఇక రిటర్న్ బుకింగ్ ఆన్లైన్లో ఇటు అటు చిల్లర కొట్టే బదులు కొంచెం ఓపిక పడితే అయితే కదా ఒకటేసారి అని ఇక కొంచెం వెయిట్ చేసి తీసుకొని పోతున్నా. అన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆడ, బ్లూ కలర్ బండి. కానీ ఇక్కడ నుంచి ఉంటాయి బుకింగ్స్, అట్లా ఏం లేదు ఖాళీ వెళ్ళిపోతామని ఇక్కడ నుంచి. కానీ చాలా పోదాం, నడవండి. ముందట పోతుందా ఆటో, మహీంద్రా ఉడో. మంచిగా అనిపిస్తుంది చూడటానికి, స్మూత్ ఉన్నది. ఎలక్ట్రిక్ బండ్లు. నేను వచ్చేసినాను. ఇది మన బల్లంరా ఏరియా. ఇది పొద్దున ఇదే ముందట కొరియర్ హబ్ నుంచి పికప్ చేసుకున్నా కదా, అదే కొరియర్ హబ్, అదే బండికి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి మెటీరియల్. అంటే తీసుకుపోయేటప్పుడు వేరే డబ్బులు తీసుకుపోయినా, తెచ్చేటప్పుడు మళ్ళీ వేరే డబ్బులు తీసుకొస్తాం. చలో అన్లోడ్ చేయించేద్దాం. పెట్రోల్ అక్కడ పెట్టిన, ఈ కాల్ అయింది. నేనే అన్లోడ్ చేయటానికి. బెంగళూరు బండి. అన్న आपका नाम क्या है అన్న? చూసినావా, పేరు నాకు అర్థం కాలేదు. ఇవాళ వీడియోలో అయితే ఇంతే. టైం 5:30 అవుతుంది. మన అర్నింగ్ వచ్చి 2100 అయింది. ప్రైవేట్ బుకింగ్ ఉండే కదా, ఆ నుంచి తెచ్చుడు. ఇక కొంచెం చేసినందుకు అన్నీ కలిపి 2100 కొట్టిండు. అట్లా కూడా అంతనే అవుతుండే. ఇక ఇది అలాంటి కథ. కొంచెం ప్రైవేట్ వచ్చిందని కలిసి వచ్చింది అన్నట్టు. ఇక జల్దీ వెళ్ళిపోతున్నాయి ఇంటికి. చలో రేపటి వీడియోలో కలుసుకుంటాం. అలా బాయ్.